నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. ఇటీవల మహిళల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సమస్య సంతానలేమి. ఇది ఒక పెద్ద సమస్యలా కనబడుతున్నా అందరికీ ఒకే కారణం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది మహిళల్లో సంతానలేమికి కారణమవుతున్న థైరాయిడ్, అధిక బరువు, పీసీఓడి, ఫెలోపియన్ ట్యూబ్స్లో లోపాలు తదితర అంశాలపై మీ సందేహాలకు 49 సంతాన సాఫల్యత కేంద్రం నుంచి డాక్టర్ శ్రావ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు చెప్పండి, సంతానలేమికి గల ప్రధాన కారణాలు ఏంటి? ఓకే, సంతానలేమి అంటే నార్మల్గా ఒక కపుల్ భార్యాభర్త ఒక సంవత్సరం పాటు న్యాచురల్గా ట్రై చేసి మళ్ళీ ప్రెగ్నెన్సీ రాకపోతే వాళ్ళని ఇన్ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్టుగా పరిగణిస్తాం. సో దీనికి ప్రధాన కారణాలు యూజువల్లీ ఆడవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఒక 30% కేసెస్లో ఉంటాయి, మగవాళ్ళకి రిలేటెడ్ కారణాలు ఒక 30% కేసెస్లో చూస్తాం. ఇద్దరికి సంబంధించిన సమస్యలు ఒక 20% కేసెస్లో ఉంటాయి. ఒక 10% కేసెస్లో మనం ఎన్ని కారణాలు వెతికినా మనకి ఎగ్జాక్ట్ లోపం అనేది బేసిక్ టెస్టులతో తెలియదు. సో అలా కారణాలు తీసుకుంటే యూజువల్లీ ఆడవాళ్ళకి అండాశయంలోంచి ఎగ్ అంటే అండాలు విడుదలకి ప్రాబ్లం అవ్వచ్చు, ఓవ్యులేషన్ డిజార్డర్స్ అంటాం. సో ఇది ఐదర్ పీసీఓడి సమస్య వల్ల, థైరాయిడ్ సమస్య వల్ల ఉండొచ్చు. ఇదే కాకుండా గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి, అంటే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అంటాం, గడ్డలు అలాంటివి ఉండొచ్చు. అదే కాకుండా కొంతమందికి ఏంటంటే గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్ వల్ల అతుకులు ఏమైనా ఫామ్ అయి ఉండొచ్చండి. కొంతమందికి ఏంటంటే పుట్టుకతోనే గర్భసంచికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే కంజనైటల్ అనామలీస్ అంటాం. సో వీటిల్లో ఏంటంటే గర్భసంచి మధ్య భాగంలో ఒక అడ్డు పొరలాగా ఉండటం, లేదా గర్భసంచి 2 భాగాలుగా చీలిపోయి ఉండటం కూడా చూస్తుంటాం. ఇవే కాకుండా ఆడవాళ్ళకి రిలేటెడ్ కామన్గా ఫెలోపియన్ ట్యూబ్స్ సమస్యలు చూస్తాం. ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే అది ఐదర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ మూసుకుపోయి ఉండొచ్చు. అయితే డాక్టర్ గారు, ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? నార్మల్గా ఎండోమెట్రియోసిస్ అంటే గర్భసంచిలో ఉండే లైనింగ్ అది గర్భసంచి కండరాలలోకి వెళ్ళినా లేదా పక్కన ఉన్న ట్యూబ్స్, ఓవరీస్ అంటే అండాశయాల్లోకి వెళ్తే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఈ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే గర్భసంచి లోపల ఉండే లైనింగ్ సెల్స్, ఈ పొరలోని సెల్స్ పక్కన అండాశయాలు ట్యూబ్స్ మీదకి వెళ్తే ఎండోమెట్రియోసిస్. సో దీనివల్ల మెయిన్గా ప్రాబ్లం ఏంటి అంటే అండాశయాల నుంచి ఎగ్ విడుదలకి లేదా ఎగ్ క్వాలిటీ లోపాలు ఉంటాయి. అట్లే ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ ఏంటంటే ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల ట్యూబ్స్కి అతుకులు ఫామ్ అవుతాయి. సో ట్యూబ్స్ అనేది నార్మల్గా ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి సైడ్ రావడానికి ట్యూబ్స్ హెల్ప్ చేస్తాయి. సో దీంట్లో ఒక్కొక్కసారి ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే ట్యూబల్ ఎండోమెట్రియోసిస్ వల్ల అతుకులతో ట్యూబ్స్ అనేది సరిగ్గా ఫంక్షన్ చేయకపోవచ్చు. అయితే డాక్టర్ గారు, దీనికి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? నార్మల్గా ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి అసలు ఫస్ట్ ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అనేది బేసిక్ స్కాన్లో మనకు తెలుస్తుంది. సో స్కాన్లో మెయిన్గా ఏంటి, గర్భసంచి బాగా ఉబ్బిపోయి వాపులాగా ఉండటం, దాన్ని అడినోమైసిస్ అంటారు. లేదా ఒక్కొక్కసారి అండాశయాల్లో రక్తం గూడు కట్టుకొని ఉంటుంది. సో దీన్ని ఓవేరియన్ సిస్ట్ లేదా చాక్లెట్ సిస్ట్ అంటారు. ఇట్లాంటి కొన్ని సైన్స్ ఉంటాయి ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా అన్న దానికి. అట్లే ఒక్కొక్కసారి ఏంటంటే అండాశయాలు నార్మల్గా గర్భసంచికి కొద్దిగా డిస్టెన్స్లో ఉంటాయి, బట్ అలా కాకుండా గర్భసంచికి అతుక్కొని ఉంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు మనం సస్పెక్ట్ చేస్తాం. సో యూజువల్లీ ఏంటంటే లాప్రోస్కోపీ అని చేస్తాం. గర్భసంచి, అండాశయాలు తదితర ఇవి ఎలా ఉన్నాయని చూడటానికి మనం పొట్ట మీద ఒక చిన్న ఘాటు పెట్టి ఒక టెలిస్కోప్, కెమెరా అటాచ్ టెలిస్కోప్ లోపల పెట్టి చూస్తాం. సో అప్పుడు ఇలాంటి అతుకులు, ఎండోమెట్రియోసిస్ ఏమైనా ఉన్నట్టు మనం గమనిస్తే దాన్ని క్లియర్ చేయను, అతుకులు క్లియర్ చేయను మనం కొద్ది సర్జరీ ప్రొసీజర్స్ చేస్తాం. ఇలా క్లియర్ కాని వాళ్ళకి మేబీ ఐయుఐ లేదా ఐవీఎఫ్ చేయాల్సి రావచ్చు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారండి, గంగాభవాని గారు, తూర్పుగోదావరి నుంచి. మాట్లాడదాం. నమస్కారం గంగాభవాని గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ శ్రావ్య గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అదండి, నాకు 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరండి. కొద్దిగా గట్టిగా మాట్లాడండి అమ్మా. అదండి, 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు మేడం. 10 సంవత్సరాల నుంచి. ఓకే, మీరు ఎక్కడైనా చూయించుకున్నారమ్మా? చూపించుకున్నామండి, మా ఊళ్ళోనే హాస్పిటల్లో చూపించుకున్నామండి. ఏమని చెప్పారు? అదే గర్భం నుంచి 2 విధాలుగా చూపించుకున్నామని చెప్పారండి. అవునా, ఓకే.
అంటే గర్భసంచి 2 భాగాలుగా చీల్కొని ఉంటే దాన్ని బైకార్నేట్ ఇందాక చెప్పాను కదా. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనకి చాలా వరకు ప్రెగ్నెన్సీ నిలుస్తుంది, బట్ ఒక్కొక్కసారి ఏంటంటే అబార్షన్లు అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మీకు నిలవట్లేదు అంటే ఇది కాకుండా ఇంకేమైనా సమస్య ఉందా అనేది ఒకసారి చూడాలి. అది కాకుండా ఉట్టి గర్భసంచి చీల్కొని ఉంది అంటే దానికి నార్మల్ ఆపరేషన్తో ట్రీట్మెంట్ కుదరదుమా. ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు ఎగ్ విడుదల, మీ హస్బెండ్ వీర్య కణాలు బాగానే ఉన్నాయా లేదా చూసుకొని అట్లీస్ట్ ఐయుఐ అట్లా ఏదైనా పద్ధతి చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయమ్మా. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, నరేష్ గారు భద్రాచలం నుంచి మాట్లాడదాం. నమస్కారం నరేష్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో మేడం. హలో అండి, చెప్పండి. మేడం మా మిసెస్కి 2 ట్యూబ్లు ఉంటాయి కదా మేడం. ఓకే. అయితే ఒక ట్యూబ్ బ్లాక్ అయింది, మొత్తం బ్లాక్ అయిపోయింది, ఇంకో ట్యూబ్ బాగా వీగుతుంది అన్నారు మేడం. అవునా? ఓకే. ఎట్లా మేడం? అంటే నార్మల్గా ట్యూబ్స్ అనేది మనకి చాలా ముఖ్యంగా ఎలా అంటే ఎగ్గు స్పర్మ్స్ కలవటానికి అది హెల్ప్ చేస్తుందండి. సో ట్యూబ్స్ బ్లాక్ అయ్యి అండ్ ట్యూబ్ ఫంక్షన్ అంటే సరిగ్గా పనిచేయట్లేదు అంటే మనకి నార్మల్గా ఒక్కటే మార్గం ఉంటుందండి. ట్యూబ్స్ బైపాస్ చేసేది ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. సో మీకు టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అయితే బాగుంటాయి సార్. ఓకే అండి, నార్మల్గా స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటి? నార్మల్గా అంటే ఆడవాళ్ళ రిలేటెడ్ కాజెస్ ఇందాక డిస్కస్ చేసాం కదా. మగవాళ్ళకి రిలేటెడ్ ఏంటంటే యూజువలీ వీర్య కణాల కౌంటు, కదలికలు అండ్ నార్మల్ ఫామ్స్. నార్మల్గా వీర్య కణాలు ఎలా ఉంటాయంటే ఒక పర్టికులర్ షేప్ ఉంటుందండి. వాటికి ఒక తల, మధ్య భాగం, తోక అని ఉంటుంది. సో ఈ తలలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మధ్య భాగం, తోక వీటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ వీర్య కణాలు అనేది కదలికలు లేదా నార్మల్ మార్ఫాలజీ ప్రాబ్లం ఉంటే ప్రెగ్నెన్సీ నిలవటానికి ప్రాబ్లం ఉంటుంది. అదే కాకుండా కౌంట్, కొంతమందికి ఏంటంటే కౌంట్ తక్కువ ఉంటుంది లేదా కొంతమందికి 0 అంటే అబ్జల్యూట్లీ ఏమి ఉండవు కౌంట్. సో అలాంటి వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ నిలవని ప్రాబ్లం. సో యూజువలీ ఇది ఎందుకు ప్రాబ్లం అవుద్ది అంటే ఐదర్ కింద బీజాల నుంచి స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది ప్రాబ్లం అవ్వచ్చు, లేదా పైన బ్రెయిన్ నుంచి వచ్చే హార్మోన్స్లో ప్రాబ్లం ఉండి బీజాల్లో స్పర్మ్స్ ప్రొడక్షన్ ఉండకపోవచ్చు, లేదా మూడో కారణం ఏంటంటే వీర్య కణాల ప్రొడక్షన్ అంటే కింద బీజాల దగ్గర బాగానే ఉంది బట్ బయటకు వచ్చే మార్గంలో ఎక్కడైనా బ్లాక్ ఉండొచ్చు. సో ఈ బయటకు వచ్చే మార్గంలో బ్లాక్ ఉన్నా, కింద బీజాల ప్రొడక్షన్ దగ్గర ప్రాబ్లం ఉన్నా మనం నీడిలేసి తీసే ఛాన్సెస్ ఉంటాయి స్పర్మ్స్ని. అంటే కింద బీజాల దగ్గర నుంచి డైరెక్ట్గా స్పర్మ్స్ తీసి వాటిని ఉపయోగించవచ్చు. బట్ బ్రెయిన్లో హార్మోన్ ప్రొడక్షన్ ప్రాబ్లం ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బయట నుంచి హార్మోన్ ఇంజెక్షన్స్ ఇచ్చి వీర్య కణాల ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారండి, దుర్గా గారు విజయవాడ నుంచి మాట్లాడదాం. నమస్కారం దుర్గా గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మేడం నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. మా కోడలికి పీసీఓడి ప్రాబ్లమ్స్ అమ్మా. ఓకే. తర్వాత మొన్న హార్మోన్స్ టెస్ట్ చేశారు. హార్మోన్ టెస్ట్ లో కూడా 47 ఇయర్స్ ఉన్న వాడికి ఉన్నట్లు ఉన్నది. ఓకే. అయితే దాన్ని డౌట్ హార్మోన్స్ బ్యాలెన్స్ చాలా ఎక్కువగా ఉంది, మనకు పుట్టుకో అని భయంగా ఉందమ్మా. మీ ఫర్టిలిటీకి రావాలనుకుంటున్నాము. ఓకే. విజయవాడలో ఉంటున్నామా. మరి విజయవాడకి మాకు 49 హాస్పిటల్స్ ఉన్నాయమ్మా. ఉన్నాయమ్మా, అక్కడ మీరు అక్కడ కూడా ఒక బ్రాంచ్ ఉంది, అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఉట్టి హార్మోన్ టెస్ట్లే కాదు, మనం స్కాన్ కూడా చూసి అప్పుడు ప్రాబ్లం ఏంటో అనేది నిర్ధారిస్తాము. సో మీరు ఐడియల్గా హాస్పిటల్ అప్రోచ్ అయితే మీ టెస్ట్లు, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని అక్కడ చూస్తారండి. ఓకే డాక్టర్ గారు, నార్మల్గా ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎటువంటి వాటితో పిల్లలు కనడానికి ఛాన్సెస్ ఉన్నాయి? నార్మల్గా అంటే ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి మెయిన్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒకటి ఎగ్ క్వాలిటీ అంటే గుడ్డు క్వాలిటీలో ప్రాబ్లం ఉండొచ్చు, అండ్ ఇంకొకటి ఏంటంటే వీర్య కణాలు ఎగ్ని ఫర్టిలైజ్ చేసే దగ్గర ప్రాబ్లం రావచ్చు, అండ్ బేబీ ప్రెగ్నెన్సీ నిలవటానికి ప్రాబ్లం అవ్వచ్చు. ఇదే కాకుండా ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో అందుకని యూజువల్లీ ఏం చేస్తామంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి కొద్దిగా సపోర్ట్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా సపోర్ట్ మెడికేషన్స్ చూస్తాం. ఇదే కాకుండా ఎండోమెట్రియోసిస్ తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీ అంతా నార్మల్గా ఎస్టాబ్లిష్ అయితే తర్వాత డెలివరీకి అంటూ ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, అంటే మీ దగ్గరికి వచ్చే వారిలో ఎక్కువగా ఎలాంటి ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు?
నార్మల్గా చూస్తే మనకి ఈ మధ్య కాలం ఎలా అబ్జర్వ్ చేస్తున్నామంటే ఐదర్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఫర్టిలిటీ అంటే పీసీఓడి సమస్యతో బాధపడుతున్న వాళ్ళని ఎక్కువగా చూస్తాము, లేదా పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే అండాశయాల్లో ఎగ్ నెంబర్ పూర్తిగా డిప్లీట్ అయ్యేది చూస్తుంటాం. సో పీసీఓడి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఇవ్వటం పాసిబిలిటీ చాలా బెటర్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారు, నీటి బుడగలు ఉన్నాయి, ప్రెగ్నెన్సీ రావటం కష్టం అనుకుంటారు. బట్ పీసీఓడి అనేది యాక్చువల్లీ అండాశయాల్లో అవి ఎగ్స్. ఆ ఎగ్ నెంబర్ ఎక్కువ ఉండటం వల్ల హార్మోన్ డిస్టర్బెన్స్ వల్ల ఎగ్ అనేది రిలీజ్ అవ్వట్లేదు. సో వీళ్ళకి ఒరిజినల్గా ఎగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రెగ్నెన్సీ నిలవటం ప్రాబ్లం కాదు. బట్ పువర్ ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ డిప్లీట్ అయిపోయినాయి, తగ్గిపోయినాయి. సో వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇవ్వటం అనేది ఛాలెంజ్. సో ఈ రెండు ఎక్స్ట్రీమ్స్. అండ్ మగవాళ్ళ రిలేటెడ్ సమస్యలు కూడా ఈ మధ్య చాలామందికి తక్కువ కౌంటు లేదా కదలికలు తక్కువగా ఉండేటట్టు చూస్తున్నాం వీళ్ళకి. సో ప్రాబబ్లీ మనం తీసుకుంటున్న ఆహారం, లైఫ్ స్టైల్ అండ్ మన జీవన దీన్ని బట్టి మారుతున్నట్టుంది. సో మారుతున్న ప్రకృతి, మన లైఫ్ స్టైల్ బట్టి కొద్దిగా ఇన్ఫర్టిలిటీ అనేది ఇన్సిడెంట్స్ ఎక్కువగా చూస్తున్నాం. అయితే నార్మల్గా ఎటువంటి వారిలో అంటే స్త్రీలలో సపరేట్ ప్రాబ్లమ్స్ ఉండడం వలన, పురుషుల్లో మీరు చెప్పినట్టుగా స్పర్మ్ కౌంట్ తగ్గడం వలన వస్తున్నాయి అంటున్నారు. ఇవన్నీ బాగానే ఉండి కూడా చాలామందికి పిల్లలు కలగడం లేదని కూడా కొంతమంది చెబుతూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యూజువల్లీ మీరు అడిగిన కండిషన్ ఈజ్ యాక్చువల్లీ చాలామంది వస్తారు ఏమంటే స్కాన్లో అన్నీ బాగానే ఉన్నాయన్నారు, మా హస్బెండ్ వీర్య కణాలు కూడా బాగానే ఉన్నాయన్నారు, ట్యూబ్స్ కూడా టెస్ట్ చేసి బాగున్నాయి అన్నారు, బట్ ప్రెగ్నెన్సీ ఇంకా నిలవట్లేదని. సో దీనికి ఒక పర్టికులర్ టర్మినాలజీ ఉంది. సో దీన్ని ఏమంటామంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే కారణం ఏంటో మనం చేసిన బేసిక్ టెస్ట్లో తెలియలేదు అని. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి మైక్రో లెవెల్లో అంటే మాలిక్యులర్ లెవెల్ అంటే ఫంక్షనింగ్ లెవెల్లో ప్రాబ్లం ఉండొచ్చు. అంటే మనం ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లం, లేదా స్పర్మ్ కౌంట్ కదలికలు అన్నీ బాగున్నాయి బట్ ఆ స్పర్మ్ వెళ్ళి ఎగ్గుని ఫర్టిలైజ్ చేయలేకపోవచ్చు, లేదా బేబీ బాగానే ఫామ్ అవుతుంది బట్ గర్భసంచిలో యాక్సెప్టెన్స్ లేదు, అంటే గర్భసంచిలో ఆ బేబీ అతుక్కోలేకపోవచ్చు. సో ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వీళ్ళకి యూజువల్లీ ఏం అడ్వైస్ చేస్తాము అంటే ఒక 2 to 3 సైకిల్స్ ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, హస్బెండ్ వీర్యకణాలు క్లీన్ చేసి హైలీ మోటైల్ బాగా కదలికలు ఉన్న వీర్యకణాల ఫ్రాక్షన్ని గర్భసంచిలో వేస్తాం. దీంతో కూడా సక్సెస్ కాని వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తాం. అసలు ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. హలో, అదే మొన్న మా మిస్సెస్కి డొనేషన్ చేసి విజయవాడ నవాలో ఓకే. అది మొన్న 15 రోజులు అయితే సెక్రటరీ ఉద్యమం బెడ్ వర్క్ చేసి 14 రోజులు 15 రోజులు చూసాక బెడ్ వర్క్ చేయమన్నారండి. ఓకే, అంటే మీరు ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తారా సార్? అలా మా మిస్సెస్కి గర్భవతి ద్వారా మూసుకుందని అండి. ఓకే. ఐఏఎఫ్ ద్వారా చేయించదండి. 5 నుంచి చేస్తాను, గర్భవతి 5 నుంచి చేస్తానన్నారండి. విజయవాడ నవా హాస్పిటల్ నుంచి చేయించానండి. ఓకే. డొనేషన్ బయట నుంచి తీసి ఆవిడ చేసిందండి. ఓకే. అది మొన్న 15 రోజులు నిలబడితే 15 రోజులు అయితే బెడ్ వర్క్ చేయించుకున్నారండి. బ్లడ్ టెస్ట్ లో ఏమొచ్చింది సార్? బెడ్ వర్క్ చేసేస్తే నీటిగానే వచ్చిందండి 15 రోజుల తర్వాత మళ్ళీ. ఓకే. అంటే యూజువల్లీ ఆవిడకి గర్భవతి ఏంటండి అంటే ఐవీఎఫ్లో అంటే మీకు చేసింది ఐవీఎఫ్ కదా సార్? బేబీని పెట్టిన తర్వాత 14 రోజులకి బ్లడ్ టెస్ట్ చేశారు అంతే కదా? సో సో అదేంటంటే మనకి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్స్ 50% వరకు చెప్తాం సార్. అది ఎందుకంటే మనం మంచిగా ఉన్న బేబీని అంటే పిండాన్ని తయారు చేసి గర్భసంచి లైనింగ్లో పెడతాం. బట్ ఇది ఎలా అంటే విత్తనము నేల లాగా సార్. మంచి విత్తనం మంచి నేలలో పెట్టినా అది ఖచ్చితంగా మొక్క అవుద్ది అని గ్యారంటీగా చెప్పలేము కదా. సో అలాగే మనం పెట్టిన బేబీ అన్నీ అతుక్కోవాలని గ్యారంటీ లేదు సార్. సో ఐదర్ ప్రాబ్లం
బేబీలో అన్నా ఉండొచ్చు లేదా గర్భసంచిలోనా ఉండొచ్చు. సో యూజువల్లీ ఐవీఎఫ్ చేసి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఒకసారి ఫెయిల్ అయిన వాళ్ళకి మనం టెస్ట్లు కొన్ని చేసి ఇవాల్యుయేట్ చేస్తామండి. అంటే మీకు పెట్టిన బేబీలో ప్రాబ్లం ఉండిందా లేదా గర్భసంచి లైనింగ్లో ప్రాబ్లం ఉందా అని. సో ఇంకొకసారి మనం ఆ ఎక్కడ ప్రాబ్లం అని కనుక్కోగలిగితే దాన్ని కరెక్ట్ చేయగలిగితే మీకు నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ డెఫినెట్లీ బెటర్ ఉంటాయండి. ఓకే మేడం, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు, అనంతపూర్ నుంచి మాట్లాడదాం. నమస్కారం శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. థ్యాంక్స్ మేడం. నేను నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయింది మేడం యాక్చువల్గా. ఓకే. 1.5 year అయింది. యాక్చువల్లీ నాకు ఫస్ట్ స్టార్టింగ్ 6 months తనకి ఇరెగ్యులర్ పీరియడ్స్ అయినాయి కదా. ఓకే. మరి డాక్టర్ కన్సల్ట్ అయ్యి మనం రెగ్యులర్ అవ్వడానికి టాబ్లెట్స్ తీసుకున్నాం మేడం. రెగ్యులర్ అయింది, మళ్ళీ ఆటోమేటిక్గా రెగ్యులర్ అయ్యాయి. రెగ్యులర్ అయిన తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ అయింది మా వైఫ్. ఓకే. ప్రెగ్నెన్సీ అయిన తర్వాత 2 months లో మళ్ళీ దానికి అబార్షన్ అయిపోయింది మేడం. ఆటోమేటిక్ అది ఆటోలో పోతుంటే అబార్షన్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు 6 months నుంచి ఇరెగ్యులర్ పీరియడ్ అవుతుంది మేడం. ఇరెగ్యులర్ పీరియడ్ కానీ లేకుంటే బ్లడ్ తక్కువ ఉండేది కానీ అసలు పీరియడ్ కాకుండా పోవడం, ఓన్లీ 2 drops 3 drops అట్లా అవ్వడం అంతే అలా పెరిగిపోయింది మేడం. మళ్ళీ డాక్టర్ కలిసిందైతే ఇప్పుడు ఒక 2 months బ్యాక్ మనకి రెగ్యులర్ టాబ్లెట్స్ ఇచ్చారు మేడం. ఇప్పుడు ఒక ఇరెగ్యులర్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాము. ఓకే. హలో హలో. వాడుతున్నాం మేడం. అది ఇట్లా టాబ్లెట్స్ వాడడం వల్ల ఎక్కువ సార్లు వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా మేడం? అంటే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వను మందులు ఏవి ఇచ్చారు అనే దాన్ని బట్టి ఉంటుంది సార్. 2 రకాల మందులు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఉట్టిగా ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ అని ఇస్తాము. అది ఉట్టిగా లైనింగ్ గర్భసంచి లైనింగ్ పెరిగి మళ్ళీ ఒక 28 రోజులకి బ్లీడింగ్ అయిపోద్ది. సో దాంట్లో ఎగ్ రిలీజ్ అనేది అవ్వదు. సో దానివల్ల మీకు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఇంకొకటి ఏంటంటే మీకు నెల ఎగ్ రిలీజ్ అవ్వను 2వ రోజు నుంచి 5వ రోజు 6వ రోజు వరకు టాబ్లెట్స్ ఇస్తారు. వాటితో ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ అయితే బెటర్ ఉంటాయి. ఈ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఏదైతే పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వని కొంతమంది వాడుతుంటారు రెగ్యులర్గా ఒక 3 months 6 months, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కానీ యూజువల్లీ ఏంటంటే మనం ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నప్పుడు అది వాడటం అనేది మనకి కౌంటర్ ప్రొడక్టివ్, అంటే మనకు ఉపయోగం ఉండదు. సో దానివల్ల నష్టం లేదు కానీ ఉపయోగం కూడా ఉండదు. సో అందుకని పీరియడ్స్ రెగ్యులర్ లేవు అంటే ప్రాబ్లం ఏంటో చూసి రెగ్యులర్ కన్నా మనం ఎగ్ రిలీజ్కి ప్లాన్ చేస్తే డెఫినెట్లీ మనకి ప్రెగ్నెన్సీ నిలిచే ఛాన్సెస్ మెరుగ్గా ఉంటాయి. ఓకేనండి, మరొక కాలర్ ఉన్నారండి, రవి గారు, నల్గొండ నుంచి మాట్లాడదాం. నమస్కారం రవి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. నమస్కారం మేడం. మేడం ఇది ప్రెగ్నెన్సీ అందుతున్నది మేడం, కానీ 5 times నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతున్నది. 5 times అండి, 5 times పోతున్నాం. 3 months 4 months మనకి అంటే మళ్ళా అంటే మన పిండం పెరగకపోవడము, ఒక్కోసారి పిండం చనిపోవడం జరిగింది, ఒకసారి ఆటోమేటిక్ గా బ్లీడింగ్ అయిపోవడము, 3-4-5 కాన్పు పోయినాయి మేడం. దానికి పరిష్కారం ఏమన్నా? ఓకే. అంటే మీకు దానికి అంటే బేబీది హార్ట్ బీట్ వచ్చిన తర్వాత అబార్షన్లు అవుతున్నాయా దానికి ముందే అవుతుందండి సార్? హార్ట్ బీట్ మేడం 4 months 3 months 4 months 3 months 4 months. ఓకే. సో యూజువల్లీ మనకి రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అంటే చూసుకోవాల్సింది ఏంటంటే 2, ఒకటి గర్భసంచి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఇంకొకటి ఏంటంటే బ్లడ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా. సో గర్భసంచికి కొన్నిసార్లు ఏంటంటే కింద భాగంలో సర్విక్స్ అంటాము, అది షార్టన్ అయిపోయి నెలలు నిండకుండానే పేషెంట్కి అబార్షన్లు అయిపోయే అవకాశం ఉంటుంది. అది యూజువల్లీ 4th month 5th monthలో అవుద్ది. 4వ నెల కన్నా ముందే అయ్యే అబార్షన్లు ఏంటంటే మదర్ బాడీలో యాంటీబాడీస్ అని ఉంటాయి, కొన్ని కణాలు ఉంటాయి, అవి అయితే బేబీని యాక్సెప్ట్ చేయకుండా చేస్తుంటాయి. సో మనం ఏ కారణం అనేది చెక్ చేసుకోగలిగితే ఈ యాంటీబాడీ టెస్టింగ్ చేసి అవి ఏమైనా పాజిటివ్ ఉంటే వాటికి రిలేటెడ్ ఇంజెక్షన్స్ ఇస్తే ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఒకవేళ గర్భసంచి కింద భాగం లూజ్ అయిపోయి ఇది ఉంటే వెంటనే 3 నెలలు నిండిన వెంటనే గర్భసంచి కింద భాగంలో కుట్టే వేస్తారు సార్, సర్వైకల్ స్టిచ్ అని. సో అది వేస్తే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. నమస్కారం రమణి గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మా. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నా ఏజ్ 29 years అండి. ఓకే. నాకు ఆల్రెడీ ఒక బేబీ ఉంది. ఓకే. నేను 26 year లో నాకు 26 years ఉన్నప్పుడు ఫస్ట్ బేబీ వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను సెకండ్ బేబీకి ట్రై చేస్తున్నాను. కాకపోతే నాకు అంటే పీసీఓడి వచ్చింది, తర్వాత థైరాయిడ్ 3-4 లెవెల్
1 పాయింట్ ఎక్కువ ఉందని అన్నారు. ఓకే. అసలు నేను ఇప్పుడు ఎలా ట్రై చేయాలి ఏంటని, ఫస్ట్ అయితే నాకు నార్మల్ గా కన్సీవ్ అయ్యాను, నార్మల్ డెలివరీ అయింది. సెకండ్ టైంకి అసలు ఏం తెలియట్లేదండి. ఓకే. ఈ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత మీరు బరువు ఏమైనా బాగా పెరిగారమ్మా? అంటే నేను 2 years ఫీడింగ్ ఇచ్చాను, తర్వాత ఆపరేషన్ తర్వాత నేను బాగా వెయిట్ గెయిన్ అయ్యాను. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళు బరువు తగ్గగలిగితే ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది కొద్దిగా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మా. సో మీరు బరువు తగ్గటం స్టార్ట్ చేయండి. దాంతోపాటు మీకు పీసీఓఎస్ సమస్యతో ఉన్న వాళ్ళకి ఎగ్ రిలీజ్కి మందులు ఇస్తారు, టాబ్లెట్లు, అవసరమైతే ఇంజెక్షన్లు. దాంతో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చెప్తారు. అండ్ థైరాయిడ్ సమస్య గురించి మీరు ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే థైరాయిడ్ సమస్య వన్స్ ఇట్ ఈస్ కరెక్టెడ్, అంటే థైరాయిడ్ ఒక చిన్న టాబ్లెట్తో మనం కరెక్ట్ చేయొచ్చు. అండ్ థైరాయిడ్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ నిలవటానికి, కంటిన్యూ అవ్వటానికి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే అండి, మరొక కాలర్ ఉన్నారండి, కవిత గారు వరంగల్ నుంచి మాట్లాడదాం. నమస్కారం కవిత గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. మా అమ్మాయికి పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుందండి. నమస్కారం డాక్టర్ గారు. చెప్పండి మా. అయితే పెళ్ళి 8 సంవత్సరాలు అవుతుంది. అయితే ఆమెకు ఇప్పుడు ఈ టీకా, కరోనా టీకా తీసుకుంది. ఇప్పుడు IVF అని ఇవి చేయించుకోవాలని చూస్తాంది. ఈ టీకా తీసుకొని 2 నెలలు అవుతుంది. మరి అవి చేయించుకోవచ్చా? వాడచ్చా? చేయించుకోవచ్చు మా. అంటే కరోనా టీకా వ్యాక్సిన్కి మనం చేసే ట్రీట్మెంట్కి, వాడే మందులకి ఏమీ ఇంటరాక్షన్ అంటే ఏమీ అడ్డు అయితే ఉండదు. సో మీరు టీకా 2 డోసులు కూడా తీసుకోవచ్చు, లేదా 1 డోసే అయిపోయి సెకండ్ డోస్ పెండింగ్ ఉన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసి ట్రీట్మెంట్ మధ్యలో కూడా తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ IVFకి ప్లాన్ చేస్తుంటే ఎగ్ రిట్రీవల్ అనే ఒక ప్రొసీజర్ ఉంటుంది, అది మత్తిచ్చి చేస్తారు. సో ఆ ప్రొసీజర్కి 3 రోజుల ముందు లేదా 3 రోజుల తర్వాత వద్దంటున్నాం. ఎందుకంటే టీకా వల్ల ఒకవేళ ఫీవర్ ఏమైనా వస్తే మనం ప్రొసీజర్ చేయడానికి ప్రాబ్లం అవుద్ది కాబట్టి. బట్ అదర్వైజ్ కరోనా వ్యాక్సిన్కి మన ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి ఏ విధమైన ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు కరెంట్ గైడ్లైన్స్ ప్రకారం మనం క్లియరెన్స్, గవర్నమెంట్ క్లియరెన్స్, ఈవెన్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా, ప్రెగ్నెంట్ విమెన్కి కూడా కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాం. సో యాజ్ సచ్ వ్యాక్సిన్కి ట్రీట్మెంట్కి ఏం అడ్డు అయితే లేదు. ఓకే మేడం, నార్మల్గా ఈ 49కి వచ్చిన చాలామంది వస్తూ ఉంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, IUI కానీ IVF కానీ. వీళ్ళంతా ట్రీట్మెంట్ తీసుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అలాంటి అంటే కొంతమందిని బెడ్ రెస్ట్ తీసుకోవాలని చెబుతూ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న వారు బెడ్ రెస్ట్లో ఉండాలంటారా? ఇది బెడ్ రెస్ట్ తీసుకోవాలనేది ఒక అపోహ. యాక్చువల్లీ మేము ఎంత స్ట్రాంగ్గా ఇది చెప్పినా పేషెంట్స్ మైండ్లో అది కూర్చుండిపోయింది, బెడ్ రెస్ట్ ట్రీట్మెంట్ అంటే రెస్ట్లో ఉండాలని. అది అబ్జల్యూట్లీ అవసరం లేదు మా. ఏంటంటే నార్మల్గా బెడ్ రెస్ట్ అడ్వైజ్ చేసేది ఓన్లీ కొన్ని కండిషన్స్కి. కొంతమందికి గర్భసంచిలో కొంతమందికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆర్ ప్రెగ్నెన్సీ కొన్ని లేటర్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ మాయ కిందకుండి బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది, వాళ్ళకి రెస్ట్ చెప్తారు. బట్ అదర్వైజ్ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా రెస్ట్ అనేది అవసరం లేదు. అండ్ ఫుడ్ అంటే ఆహారం పరంగా కూడా వాళ్ళు అన్ని ఆహారాలు తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే డైట్ వైజ్ హెల్దీ ఫుడ్ తీసుకోమంటాం. అంటే ఎక్సెస్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ బ్యాడ్. అంటే ఇప్పుడు రైస్, చాలామంది ఏంటంటే రైస్ మానేసేయాలా, చపాతీలు తినాలా, అట్లాంటి డౌట్స్ ఉంటాయి. రైస్ కూడా లిమిటెడ్ క్వాంటిటీలో ఇట్ విల్ నాట్ హార్మ్. అట్లే షుగర్స్ కూడా అన్లెస్ పేషెంట్కి ఏమైనా డయాబెటీస్ ఉండి ఏమైనా ప్రాబ్లం ఉంటే తప్పితే నార్మల్ షుగర్స్ తీసుకుంటే ఏం ప్రాబ్లం ఉండదు. కొంతమంది ఫ్యాన్సీ డైట్స్ తీసుకుంటారు, సీడ్స్, మెలన్ సీడ్స్ అట్లాంటివి. సో అవి కొద్ది యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫ్రూట్స్ ఉంటాయి, సీడ్స్ ఉంటాయి, అవి తీసుకుంటే డెఫినెట్లీ హెల్ప్ అవుతాయి. లైక్ పొమోగ్రనేట్, వాటర్ మెలన్ అండ్ సమ్ ఫ్రూట్స్ లైక్ దట్, అవి హెల్ప్ చేస్తాయి. బట్ నేటివ్ మనకి రెగ్యులర్గా దొరికే ఆహారం తినొచ్చు. అండ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఓన్లీ సర్టెన్ కండిషన్స్లో, అంటే ఇందాక చెప్పినట్టు ఎగ్ రిట్రీవల్ చేసిన తర్వాత అండాశయాలు పెద్ద సైజులో ఉన్నప్పుడు వాళ్ళకి హెవీ జిమ్మింగ్ ఆర్ హెవీ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమంటాం. అండ్ సిమిలర్లీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, బేబీని పెట్టిన తర్వాత లేదా IUI చేసిన తర్వాత వాళ్ళకేం బెడ్ రెస్ట్ అయితే అడ్వైజ్ ఏం ఉండదు, నార్మల్ రెగ్యులర్ యాక్టివిటీస్ తీసుకోవచ్చు. సో హెల్దీ డైట్, హెల్దీ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ వాటర్ ఇంటేక్ ఈజ్ ఎసెన్షియల్ అండి. అయితే నార్మల్గా ఇప్పుడు కొంతమందిలో షుగర్ అలాగే డయాబెటీస్ ఇవన్నీ ఉన్న వారికి ఈ ట్రీట్మెంట్స్ చేయొచ్చు అంటారా?
ఎస్ డెఫినెట్లీ షుగరు ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ చేయలేకపోవటం అనేది ఏం లేదు, మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయనుకోండి, షుగర్ కంట్రోల్ మెయిన్గా ఎసెన్షియల్ ఏంటి, ఒకటి ఎగ్ క్వాలిటీ, రెండోది ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత కూడా అబార్షన్స్ లేదా బేబీలో సమ్ అవకరాలు అంటే మాల్ఫర్మేషన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో ఇవి కంట్రోల్ చేయను మనం ట్రై చేస్తాం, అండ్ కంట్రోల్లో వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవుతాం. సో థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకొని ట్రీట్మెంట్కి అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే డాక్టర్ గారు, 49 నుంచి సంతానలేమికి ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే కాలర్స్ అడిగిన సందేహాలకు చాలా చక్కగా నివృత్తి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఇది ఈనాటి జీవనరేఖ కార్యక్రమం. నమస్తే.